42:7 యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాడి దేవుడు అంటున్నాడు అనగా యోబు దేవుని దృష్టిలో అమూల్యమైన వ్యక్తి. మనం గ్రహించాలా, రాజుగారి కుటుంబము వారు దేవుని దృష్టిలో అమూల్యమైన వారు. నా కుమారుడు గురించి, నా సేవకుడి గురించి అట్లా మాట్లాడతావా? సమస్తం కోల్పోయినాడు. యోగమ్మన్నాడు, నేను కళ్ళారా దేవుని చూస్తాను. శుభపదమైన నిరీక్షణ మానము తప్పదు. ఈ ఆరోగ్యవంతుడైన ధనవంతుడు ఎలాంటి కొరత లేదు, కానీ పాతాళంలో బాధపడచ్చు. పాత